హలో కీర్తి గారు. సో చాలా డివోర్స్ కేసెస్లో కానీ లేకపోతే 498 డొమెస్టిక్ వైలెన్స్ ఇలాంటి కేసెస్లో ఈ వాట్సాప్ చాట్స్, కాల్ రికార్డింగ్స్, ఫొటోస్, వీడియోస్ ఇవన్నీ ఒక డివైస్, ఎలక్ట్రానిక్ డివైస్ ఏదైనా సరే, సో అవన్నీ ఎవిడెన్స్గా పనికొస్తాయండి? ఎస్ అండి, ఆఫ్ కోర్స్. బికాస్ ఎవిడెన్స్, ఎలక్ట్రానిక్ ఎస్ఎంఎస్ఎస్, చాట్స్, స్క్రీన్ షాట్స్, వీడియో కాల్స్, ఆడియో కాల్స్ ఇవన్నీ ఎవిడెన్స్గా కోర్టులో ప్రొడ్యూస్ చేయొచ్చు. బట్ ఓన్లీ త్రూ దిస్ మనము విడాకులు అయితే ఇవ్వలేము. బట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఎసెన్షియల్ బట్ ప్రూవ్ చేసుకోవడానికి, అంటే గిల్టీ ఆర్ అంటే నిర్దోషి ఆర్ దోషి అని నిర్ధారించడానికి. అండ్ ఒకరికి ఇష్టం ఉంటుంది డివోర్స్, ఒకరికి ఇష్టం ఉండదు. సో ఇష్టం లేని వాళ్ళు, అంటే నాకు డివోర్స్ కావాలి అని వాళ్ళు ప్రూఫ్స్ అన్ని ప్రొడ్యూస్ చేయాలి. దట్ విల్ కన్సిడర్ డెఫినెట్లీ వాట్సాప్ కాల్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ అవుతుంది. బట్ ఓన్లీ అది ఒక్కటే కన్సిడర్ చేయరు, ఇంకా చాలా కన్సిడర్ చేస్తుంది కోర్ట్. సో అంటే బేసిక్గా ఇప్పుడు వాట్సాప్ కాల్స్, చాటింగ్ రికార్డ్స్ ఇవి ఏవైనా సరే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి అంటారా, లేకపోతే వేరే వాళ్ళ మీద ఇది ఫాల్స్ అని ప్రూవ్ చేయడానికి అంటారా? ఇప్పుడు మ్యూచువల్ డివోర్స్లో ఉండకపోవచ్చు మ్యాక్సిమం, ఎందుకంటే ఇద్దరికి డివోర్స్ కావాలి అని ఉంటారు కాబట్టి మ్యాక్సిమం అందులో జస్ట్ ఇద్దరికి వద్దు అనుకుంటారు. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ లైక్ మ్యూచువల్ కాకుండా ఒకరికి ఇష్టం, ఇంకొకరికి సపోజ్ హస్బెండ్ క్రూయల్టీ ఆర్ అడల్టరీ ఏదైనా ప్రూవ్ చేయాలి అంటే కోర్టులో, హస్బెండ్ వేరే అమ్మాయితో ఉన్నాడని ప్రూవ్ చేయాలంటే అమ్మాయి ఆబ్వియస్లీ తను ఫోన్ చాట్స్ కానీ, అబ్బాయి వేరే అమ్మాయితో మాట్లాడిన అండ్ కాల్ రికార్డింగ్స్ కానీ, వాళ్ళిద్దరు దిగిన ఫొటోస్ కానీ అవన్నీ ప్రొడ్యూస్ చేయాల్సిందే కోర్టులో. ఓకే, అవి డివోర్స్ కావాలి అని ప్రొడ్యూస్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం హస్బెండ్ కూడా, అతను కూడా గిల్టీనెస్, అంటే అతను నేను చేయలేదు అని కూడా ప్రూవ్ చేసుకోవచ్చు. బికాజ్ ఫోటో దిగినంత మాత్రం, చాట్ చేసినంత మాత్రాన నేను అంటే ఆ రిలేషన్ అని ఎలా అనుకోవచ్చు అని హీ కెన్ ఆల్సో ప్రొవైడ్ ఏదైనా మెసేజ్ చాట్స్ ఆయనను కాపాడుకోవడానికి అతను కూడా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. అంటే కొంతమంది భార్యలు కానీ, భర్తలు కానీ, లేకపోతే బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్స్ కానీ వీళ్ళు ఎవరైనా వాట్సాప్ స్టోరీస్ పెడుతూ ఉంటారు, స్టేటస్లు పెడుతూ ఉంటారు. అంటే ఇట్లా మోసం జరిగింది అని, లేకపోతే ఇదని లైక్ కొన్ని వాళ్ళ వే ఆఫ్ ఎక్స్ప్రెషనింగ్, లేకపోతే వాళ్ళకి డైరెక్ట్గా మెసేజ్ చేయలేక స్టేటస్ పెడుతూ ఉంటారు. అవి కూడా ఎవిడెన్స్గా పనికొస్తాయి, రేపు పొద్దున కోర్టులో సాక్ష్యంగా పనికొస్తాయండి? అవి కూడా కన్సిడర్ చేస్తారండి. వాట్సాప్ కాల్స్, స్టోరీస్, కాల్ రికార్డింగ్స్, వీడియోస్. కొంతమంది స్టోరీస్లో భయపెడుతూ ఉంటారు. థ్రెటనింగ్ ఎలా అంటే, నీకు ముందు ఉంది ముసల పండగ, నేను ఏం చేస్తానో చూడు, ఈ డైలాగ్స్ మాట్లాడడం, ఈ స్టోరీలో పెట్టడం, వాట్సాప్ స్టేటస్లో పెడుతూ ఉంటారు. సో ఇవి కూడా కన్సిడర్ చేసి కోర్టు చర్యలు తీసుకుంటుంది. అవన్నీ కూడా కన్సిడర్ చేస్తుందండి కోర్టు. అవన్నీ స్క్రీన్ షాట్స్ లాగా వాళ్ళు కాపాడుకోవడానికి ఆర్ ఎదుటి వాళ్ళని వీళ్ళు ఇలా చేస్తున్నారని కంప్లైంట్ ఇవ్వడానికైనా వాళ్ళని యూజ్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళు ఒకవేళ వాళ్ళని థ్రెటనింగ్ చేస్తున్నట్టు అనిపిస్తే అది కూడా ఎవిడెన్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. జస్ట్ వాళ్ళ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ సంథింగ్, ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, నేను అలా కాదు, ఇలా నేను ఎందుకు నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నాను, అంతవరకు 1-on-1 కన్వర్జేషన్ ఉండదు. కాబట్టి డివోర్స్ కేసెస్లో కొన్నిలో స్టోరీలా కూడా వాళ్ళు కన్వే చేయొచ్చు వాళ్ళ ఎక్స్క్యూజ్ ఆర్ నన్ను ఎక్స్క్యూజ్ చేయమని. బట్ థ్రెటనింగ్, ఇన్ ద కేస్ ఆఫ్ థ్రెటనింగ్, దట్ కెన్ కన్సిడర్ యాజ్ అ క్రూయల్టీ అండ్ థ్రెటనింగ్ ఆల్సో. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.